అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో గరుడ పురాణం మనిషికి తెలియజేసేటటువంటి సూచనల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి గరుడ పురాణం ద్వారా మానవ జన్మ, కర్మ సిద్ధాంతం, మరణం మరియు మరణాంతర ప్రయాణం గురించి ఉపదేశించడం జరిగింది. సనాతన ధర్మంలో పుట్టుక ఎంత నిజమో మరణం కూడా అంతే శాశ్వతమైన సత్యం. శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో జీవుని ప్రయాణం గురించి అత్యంత లోతుగా వివరించారు. మరణం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదని, శరీరం పంచభూతాల్లో కలవడానికి ముందు ప్రకృతి మరియు అంతరాత్మ కొన్ని సూచనలు ఇస్తాయని గరుడ పురాణం తెలియజేస్తుంది. దీనిని భయంతో కాకుండా సనాతన శాస్త్రాల పట్ల గౌరవంతో గరుడ పురాణంలో పేర్కొనబడిన ఆ సంకేతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. గరుడ పురాణం తెలిపే ప్రధాన సంకేతాలు: నీడ మరియు ప్రతిబింబంలో మార్పులు. మనిషి ఆయుష్ ముగింపుకు వచ్చినప్పుడు కాంతిలో వారి నీడ స్పష్టంగా కనిపించకపోవడం లేదా నీడ శిరస్సు లేకుండా కనిపించడం జరుగుతుంది. అలాగే నీటిలో లేదా అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు రూపం అస్పష్టంగా అనిపిస్తుంది. పంచేంద్రియాల శక్తి క్షీణించడం. శరీరంలోని జ్ఞానేంద్రియాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. కంటిచూపు మందగించడం, కాంతిని సరిగ్గా చూడలేకపోవడం మరియు దగ్గరలోని వ్యక్తులను గుర్తించడంలో ఇబ్బందులు కలగడం జరుగుతుంది. స్వప్న సంకేతాలు అనగా కలలో కనిపించే సూచనలు. వ్యక్తికి కలలో పితృదేవతలు కనిపించడం లేదా తమను పితృలోకం వైపు ఆహ్వానిస్తున్నట్లు అనిపించడం జరుగుతుంది. ఇది జీవుడు తన లౌకిక బంధాలను తెంచుకోవడానికి ప్రకృతి ఇచ్చే సూచన అని పురాణం వివరిస్తోంది. శరీరంపై జ్యోతి కాంతి తగ్గడం. మనిషి ముఖంలో ఉండే సహజమైన కాంతి అనగా తేజస్సు తగ్గుతుంది. ముక్కు చివర లేదా నాభి భాగం నల్లబడడం లేదా వంకరపోవడం వంటి శారీరక మార్పులు కూడా సంభవిస్తాయి. అగ్ని మరియు కాంతికి సంబంధించిన వ్యత్యాసాలు. దీపం, జ్వాల లేదా సూర్యకాంతి సాధారణంగా ఎరుపు లేక పసుపు రంగులో కాకుండా నలుపు లేదా చీకటిగా కనిపించడం ప్రారంభమవుతుంది. అరచేతి రేఖలు అస్పష్టమవ్వడం. చేతిలోని ప్రధాన రేఖలు క్షీణించడం లేదా స్పష్టత కోల్పోవడం జరుగుతుంది. ఇది శరీరంలోని ప్రాణశక్తి క్షీణిస్తుందనడానికి సూచిక. ముఖంలో మరియు స్వరంలో మార్పులు. మాట్లాడే సామర్థ్యం తగ్గడం, నాలుక తడబడడం మరియు గొంతులో విచిత్రమైన ధ్వని రావడం జరుగుతుంది. యమదూతల స్పర్శ మరియు పితృదేవతల సాన్నిధ్యం. ఆఖరి క్షణాల్లో జీవుడు తన చుట్టూ సూక్ష్మరూపంలో ఉన్న పితృదేవతలను లేదా యమదూతలను అనుభూతి చెందుతాడు. ఈ సమయంలో వ్యక్తి మాట్లాడలేకపోయినా కళ్ళల్లో కదలిక కనిపిస్తుంటుంది. ఈ సూచనలు గరుడ పురాణంలో ముఖ్యమైనవి. మిత్రులారా, గరుడ పురాణం ఈ విషయాలను చెప్పడం మనల్ని భయపెట్టడానికి కాదు. ఈ సూచనల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం వైరాగ్యం. భూమిపై మనం కూడబెట్టిన ధనం, పదవులు, అహంకారం ఏవీ మన వెంట రావు. కేవలం మనం చేసిన సత్కర్మలు, ధర్మం మాత్రమే మన వెంట వస్తాయి. అందుకే జీవితం ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయాలి, ఈశ్వర చింతనలో కాలం గడపాలి అని గరుడ పురాణం మనకు ప్రబోధిస్తుంది. ధన్యవాదములు.